ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో గ్రామీణ వాతావరణం ముట్టిపడేలా సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తూ భోగి పండుగ, పశువులను పూజించి కనుమ, పిండి వంటలతో సంక్రాంతి పండుగ విశిష్టతలను తెలియజేసేలా యాజమాన్యం కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయనే చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్నారు ఇక్కడ ప్రస్తుతం మనం ఏలూరు జిల్లాలోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అంగరంగ వైభవంగా జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో ఉన్నాం. ఇక్కడ గ్రామీణ వాతావరణాన్ని ఉట్టిపడేలాగా అసలు సంక్రాంతి అంటే ఏంటి అనేది పిల్లలందరికీ తెలిసేలాగా చాలా సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తరవంతా కూడా సంక్రాంతి అనేది మర్చిపోతున్నారు. కేవలం కోడి పందాలు మాత్రమే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జరుగుతాయి. సంక్రాంతి అంటే కోడి పందాలు అని వచ్చేస్తున్నటువంటి ఈ తరుణంలో కాలేజీ యాజమాన్యం ఈ విధంగా పిల్లలకి అర్థమయ్యేలాగా మొత్తం సంక్రాంతి, భోగి, కనుమ వాటి విశిష్టత తెలిసేలాగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్నారు విజువల్స్లో కూడా పిల్లల్ని భోగి పళ్ళు పోశారు. వాళ్ళకి ఇప్పుడే భోగి రోజున ఏ విధంగా భోగి పళ్ళు పోస్తారో అదేవిధంగా భోగి రోజు ఏ విధంగా పండుగ జరుపుకోవాలి అనే విధంగా. అమ్మ ఏంటి మీరు అంటే మీరు పెద్ద పేరు చిన్నప్పుడు మీకు భోగి పళ్ళు పోసారా? పోసారు సార్. మీకు చిన్నప్పుడు పోసారా? పోసారు సార్. మేడం ఏంటి అసలు ఎందుకు భోగి పళ్ళు పోస్తారు పిల్లలందరికీ? ఇక్కడ ఎందుకని ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు? పిల్లలకి భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అంటే ఇది సంక్రాంతి అనేది సూర్యుడు యొక్క పూజ అన్నమాట. సో ఆ సూర్యుడు యొక్క ఆశీర్వాదం పిల్లలకి పైనుండి ఆ భోగి పళ్ళు పోసేటప్పుడు ఆ పైనుండి ఆయన ఆశీర్వాదం ఆ పిల్లలకి అందాలి అనే దానివల్ల దాన్ని సూచిస్తూ భోగి పళ్ళు అనేది పిల్లలకి పోస్తాం. ఓకే, ఎంతమంది పిల్లలు ఏర్పాటు చేశారండి ఇక్కడ? ఏంటి అసలు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టాలనిపించింది? ఈ కార్యక్రమం ఏంటి అంటే మన సంక్రాంతి సంబరాలు 2K26 సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి సంబంధించిందండి. ఇంజనీరింగ్ కాలేజ్లో మాకు కొన్ని ఆర్గనైజింగ్ సెల్స్ అనేవి ఉన్నాయి. సో ఆ సెల్స్కి కోఆర్డినేటర్స్ అనేవాళ్ళు ఉంటాము. సో మేము అందరం ఏంటి అంటే మా స్టూడెంట్స్కి నేటివిటీ మిస్ అవుతున్నారు. అందరూ పేరెంట్స్ వచ్చేసి సిటీస్ అయిపోయినాయి, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో పాత తరాన్ని మర్చిపోతున్నారు. రైతు బిడ్డలు, రైతులు అనేది ఏంటి, వాళ్ళు పండించే పంట యొక్క దాని విలువ ఏంటి అనేది ఇప్పుడు రోజుల్లో పిల్లలకి చాలా వరకు జనరేషన్స్కి తెలియటం లేదు. సో అందులోనూ సంక్రాంతి రోజున ఏంటి అంటే ధనుర్మాసం రాగానే హరిదాసు అలా తిరగడాలు ఇంటింటికి అండ్ కొన్ని కోడి పందాలని ఈ అన్ని ఆటలు చాలా మిస్ అవుతున్నారు పిల్లలు. సో ఈ జనరేషన్ పిల్లలకి ఏంటి అంటే అవన్నీ తెలియజేయాలి. ప్రతి ఒక్కటి పెట్టి భోగి మంట దగ్గర నుండి, భోగి పళ్ళు దగ్గర నుండి అండ్ హరిదాసుల దగ్గర నుండి, బుడబొక్కల దగ్గర నుండి, గంగిరెద్దుల దగ్గర నుండి, ఎడ్డుల బండిల దగ్గర నుండి మన పంట, వడి పంట ఏదైతే ఉందో మన ధాన్యం, ఆ ధాన్యాన్ని ఆ రోజు అప్పట్లో ఆ 3-4 రోజులు పక్కన మన అందరం కూర్చుని వండుకునే పిండి వంటలు, బెల్లంతో చేసుకునే వంటలు అన్నీ వాటి యొక్క ప్రాముఖ్యత పిల్లలు ఈ కాలంలో మిస్ అవుతున్నారండి. సో ఆ మిస్ అవుతున్న దాన్ని మా కాలేజ్ తరఫున మా పిల్లలకి దట్టు అందరికీ తెలియజేయాలి. ఏంటి వీటి ప్రాముఖ్యత, ఈ సంక్రాంతి ఎందుకు చేసుకుంటాం అండ్ ఇప్పుడు మనకి సూర్యుడు మకర రాశిలోకి రావడంతో అప్పుడు దానికి సూచిస్తూ ఈ సంక్రాంతి అనేది దాని యొక్క విలువ అనేది మనము ఈ రోజున ఈ సిఆర్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ తరపు నుండి మేము ఇవన్నీ కండక్ట్ చేసి అందరికీ తెలియజేస్తున్నాం. మనం చూస్తున్నాం ఇక్కడ ఆడపిల్లలందరూ కూడా హాఫ్ సారీస్, పట్టు పరికిణీలు వేసుకొచ్చారు. పిల్లలకి భోగి పళ్ళు పోశారు, భోగి మంట వేశారు, హరిదాసులను తీసుకొచ్చారు, గంగిరెడ్లను తీసుకొచ్చారు. పిల్లలందరికీ కూడా సాంప్రదాయం తెలిసేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మేడం ఏంటి మీరు ఏమైనా చెప్తారా సంక్రాంతి గురించి? మీ చిన్నప్పుడు ఏ విధంగా జరిగేది సంక్రాంతి? మా చిన్నప్పుడు సంక్రాంతి అంటే రంగులు, ముగ్గులు, అరిసె పప్పలు వండుకోవడం, పిండి వంటలు వండడం, అలా ఇంకా పిల్లల ఆటలు, హరిదాస్ కీర్తనలు, గంగిరెడ్లు, ఎడ్ల బండ్లు. వరి పంట చేతికొస్తుంది కాబట్టి అందుకని పొంగల్ సందర్భంగా ఈ సంక్రాంతి రోజున పొంగల్ కింద అంటే పొంగల్ అంటే ఏంటి అంటే మనం వండే పరమాన్నాన్ని పొంగల్ కింద అంటాము. సో వచ్చిన పంటని, కొత్తగా వచ్చిన పంటని ఆ వరి రైస్ని మనం చేస్తాం కాబట్టి దాన్ని వరి పంట కింద పొంగల్ కింద జరుపుకుంటాం సంక్రాంతి. మనం చూస్తున్నాం సంక్రాంతి అంటే కోడి పందాలే కాదు పిండి వంటలు అంటున్నారు. పిండి వంటలు కూడా ఇక్కడ తీసుకొచ్చారు, అరిసెలు ఇవన్నీ కూడా. ఏంటి ఇవన్నీ మీ ఇంటి దగ్గర తీసుకొచ్చారా ఏంటి? సంక్రాంతి అంటే కోడి పందాలా లేకపోతే అసలు సంక్రాంతి అంటే ఏమనుకుంటున్నారు మీరు?
సంక్రాంతి అంటే కోడి పంటలే కాదు, చిన్నప్పుడు అయితే భోగి పండ్లు పెట్టేసి భోగి మంటలు వేసుకొని అందులో మనలో ఉన్న చెడును మొత్తం కాల్చేయటం అంటారు. ఇంకా మరుసటి రోజు సంక్రాంతికి వచ్చేటప్పటికి గాలిపటాలు ఎగరేయటం, పిండి వంటలు ఇంట్లో కూర్చొని అమ్మతో సరదాగా పిండి వంటలు చేయటం, అవన్నీ చుట్టాలతో కలకలలాడుతూ సంతోషంగా ఉండేది సంక్రాంతి అంటే. అది బాగుంది. అయితే మొత్తమే చూసుకుంటే కనుక సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి అంటే కోడి పందాలే కాదు, పిండి వంటలు బంధువులతో ఆనందంగా గడపటం, అట్లాగే భోగి రోజు చెడునంతా మర్చిపోయి మంచిని గుర్తు చేసుకునేలాగా ఇట్లా పండుగ విశిష్టతలను తెలిసేలాగా ఇక్కడ కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భాగ్యరాజు, సాగర్ బిగ్ టీవీ, ఏలూరు నుండి. These are the updates for now. Keep watching Big TV.